उस डेलीगेट सेशन से ऑल इंडिया तृणमूल कांग्रेस कमेटी, नेशनल वर्किंग कमेटी चुने गए और अरूप राय वेटरन पॉलिटिशियन, मल्टीपल टाइम्स एमएलए एंड फॉर्मर मिनिस्टर, कैबिनेट मिनिस्टर, उनको पार्टी का चेयरपर्सन चुना गया। इससे ज़्यादा हास्यास्पद बात क्या हो सकती है? डेमोक्रेसी को ख़त्म करने का एक काम है। పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో ఆసక్తికర పరిణామాలు జరుగుతున్నాయి. తృణమూల్ కాంగ్రెస్ పార్టీ ఇక మమతా బెనర్జీ చేతుల్లోంచి చేజారిపోనుందా అన్న ప్రశ్న ఇప్పుడు దేశవ్యాప్తంగా హాట్ టాపిక్గా మారింది. టీఎంసీ నేత రితబ్రత బెనర్జీ పార్టీ అధినేత్రి మమతా బెనర్జీ పైన తిరుగుబాటు బావుట ఎగరవేసిన నేపథ్యంలో ఈ వ్యవహారంలోకి కేంద్ర ఎన్నికల సంఘం ఎంటర్ అయింది. ఇరు వర్గాలకు ఈసీ గురువారం అర్జెంటు నోటీసులు జారీ చేసింది. అసలైన టీఎంసీ మాదంటే మాది అంటూ పార్టీ గుర్తు, బ్యాంక్ అకౌంట్లు, పార్టీ కార్యవర్గం పైన ఇరు వర్గాలు క్లెయిమ్ చేసుకుంటున్నాయి. దీనిపైన స్పందించిన చీఫ్ ఎలక్షన్ కమిషనర్ జ్ఞానేష్ కుమార్ జూలై 6వ తేదీ సాయంత్రం 5:30 గంటల్లోపు పూర్తి ఆధారాలు, వివరాలతో రిప్లై ఇవ్వాలని మమతా బెనర్జీ, రితబ్రత బెనర్జీలకు డెడ్ లైన్ విధించారు. వివాదం నేపథ్యంలో ప్రస్తుతం టీఎంసీ బ్యాంక్ అకౌంట్లను కూడా ఫ్రీజ్ చేశారు. ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ చేతిలో టీఎంసీ ఘోర పరాజయం పాలైన తర్వాత ఈ తిరుగుబాటు మొదలైంది. మమతా బెనర్జీ మేనల్లుడు, పార్టీ నెంబర్ 2 అభిషేక్ బెనర్జీ లీడర్షిప్ను తాము అంగీకరించేదే లేదని రితబ్రత బెనర్జీ తెగేసి చెప్పారు. అంతేకాదు, బెంగాల్ అసెంబ్లీ స్పీకర్ రతీంద్ర బోస్కు ఒక లేఖ సమర్పించారు. మమత విధేయుడు శోభన్ దేవ్ చటోపాధ్యాయను కాదని రితబ్రతను ప్రతిపక్ష నేతగా ఎన్నుకుంటూ ఏకంగా 59 మంది టీఎంసీ ఎమ్మెల్యేలు సంతకాలు చేశారు. పార్టీకున్న మొత్తం ఎమ్మెల్యేల్లో ఇది 3/2 మెజార్టీ కంటే ఎక్కువ. ఇరు వర్గాలు ఈసీకి తమ జాతీయ కార్యవర్గ కమిటీల లిస్టును కూడా పంపాయి. మమతా బెనర్జీ తాను పార్టీ చైర్పర్సన్ అని చెబుతూ ఉంటే రితబ్రత వర్గం మాత్రం అరూప్ రాయ్ను ఆ పదవికి నామినేట్ చేసింది. విశేషం ఏంటంటే రితబ్రత ఇచ్చిన లిస్టులో మమతా బెనర్జీ, అభిషేక్ బెనర్జీల పేర్లే లేవు.